లలిత సహస్రం ఎంతో శక్తివంతమైంది. అందులో ఒక్క శ్లోకాన్ని భక్తిగా చదువుకున్నా జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులను చూసిన వారు కోకొల్లలు. అసలు ఈ స్తోత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ అమ్మ దయ అనుగ్రహం మనకి ఉందని అర్థం. ఎందుకంటే ఈ లలితా సహస్రనామానికి ఫలశ్రుతి కూడా స్వయంగా ఆ లలితాదేవియే చెప్పింది. అంటే ఈ స్తోత్రం మహిమను మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్తోత్రం అసలు ఎలా వచ్చిందో అన్న కథను విన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆయురారోగ్యాలను ఇస్తుంది. అంతటి మహిమాన్వితమైన కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. అప్పుడు దేవతలందరూ పరమశివుణ్ణి శరణువేడగా ఆయన తన 3వ కంటి నుండి వచ్చిన చితగ్నిని ఒక యజ్ఞగుండంగా ఏర్పరిచి ఒక యాగాన్ని చేశాడు. పూర్ణాహుతిగా అందరి దేవతలను ఆ యజ్ఞగుండంలో దూకమని చెప్పాడు. క్షణం ఆలోచించకుండా దేవతలందరూ ఆ యజ్ఞగుండంలో దూకారు. అప్పుడు కోటికు సూర్యుల చల్లని కాంతితో లలితామాత చిరుమందహాసంతో ఉద్భవించింది. యజ్ఞగుండంలో దూకిన దేవతలందరూ మళ్ళీ మరింత తేజోవంతమైన శరీరాలతో ఆ తల్లి నుండి ఉత్పన్నమయ్యారు. ఆ తరువాత బండాసురుడి సైన్యంతో యుద్ధం చేసి వాణ్ణి అంతమొందించింది. ఆ పైన దేవతలు ఆ తల్లిని ఇక్కడే కొలువై ఉండమని కోరగా లలితా పరమేశ్వరిగా మణిద్వీపాన్ని తన నివాసంగా చేసుకుని ఆ తల్లి కొలువైంది. ఆ తరువాత ఒకరోజు లలితాదేవి వాక్కుకు దేవతలు అయిన వాగ్దేవతలను పిలిచి తన గురించి సహస్రనామాలతో ఒక స్తోత్రం తయారు చేయమని ఆజ్ఞాపించింది. అప్పుడు వాళ్ళు ఆ అమ్మని ధ్యానించగానే లలితాదేవి అనుగ్రహంతో వారికి 1000 నామాల స్తోత్రం పూరించింది. ఆ తరువాత లలితాదేవి ఒక సభ ఏర్పాటు చేసింది. అక్కడికి అనేక మంది బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు, ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ జన్మి కనుక. అంటే మన బ్రహ్మాండానికి ఎలా అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాది దేవతలు ఉన్నారో అలాగే ప్రతి బ్రహ్మాండంలోనూ ఒక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. ఆ బ్రహ్మాండాలన్నింటికీ తల్లి లలితా పరమేశ్వరియే కనుక అన్ని బ్రహ్మాండాలకు సంబంధించిన అందరు దేవతలు అమ్మను కొలుచుకోవడానికి సభకు వచ్చారు. అప్పుడు లలితాదేవి వాగ్దేవతలను వారు తయారు చేసిన స్తోత్రమును పారాయణ చేయమని ఆదేశించింది. అప్పుడు మొట్టమొదటిసారిగా వాగ్దేవతల ద్వారా లలితా సహస్రం వినిపించింది. ఆ తరువాత లలితామాత ఈ స్తోత్రం ఎంతో శక్తివంతమైనదని, దీనిని నా భక్తులు శ్రద్ధగా ఒక్కసారి చదివినా సరే నేను సంతుష్టురాలనవుతాను, వారిపై నా అనుగ్రహం ఎల్లప్పుడూ కురిపిస్తాను. ఈ స్తోత్రమును చదివేవారికి ఎటువంటి కష్టనష్టములు దరిచేరవు, వారి సర్వాభిష్టాలు నెరవేరుతాయి. ఈ స్తోత్రం ఇవ్వలేనిది అంటూ ఏదీ లేదు. ఇహ పర సుఖములతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. నేను వేరు, ఈ స్తోత్రం వేరు కాదు. ఈ స్తోత్రాన్ని భక్తిగా నిత్యపారాయణ చేసిన వారు నన్నే చేరతారు, నాలో ఐక్యమవుతారు అని ఆ లలితాదేవియే స్వయంగా ఈ స్తోత్ర మహిమను ఫలశ్రుతిని తెలియజేసింది. ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రం మనందరికీ లభించడం మన అదృష్టం. ఎందుకంటే ఆ తల్లి కరుణ లేనిదే మనం ఎన్ని జన్మలెత్తినా ఈ స్తోత్రాన్ని మనం తెలుసుకోలేము. కనుక భక్తిగా పారాయణ చేసి ఆ తల్లిని చేరదాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.